ఇంకో 4 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా విభజింపబడి తెలంగాణ రాష్ట్రావతరణ జరిగిన పిమ్మట ఇది 3వ విడత ఎన్నికలు. నేడు మంచి వేడిగా ఉన్న ఎన్నికల వాతావరణం మళ్ళీ వచ్చే ఆదివారం నాటికి చల్లబడటం ఖాయం. ఈ రాజకీయాలు ఎలా ఉంటాయి అనే అంశం మీదే ఈనాటి కథ. ఈనాడు కథామృతం శీర్షికన కథా విజయం 2020వ సంవత్సరపు పోటీల్లో 3,000 రూపాయల ప్రోత్సాహక బహుమతి పొందిన వసుంధర గారి కథ రాక్షసీయం. ఇక కథలోకి వెళ్దాం. చీమ ఏనుగుల్ని సమవుజ్జీ చేస్తూ సాంఘిక మాధ్యమాల్లో ఎన్నో సరదా కథలు ప్రచారంలో ఉన్నాయి. అవి నవ్వుకుందుకు బాగానే ఉంటాయి, కానీ వాస్తవంలో చీమ ఏనుగు కాలి కింద నలిగిపోవటం సహజం. నేను చీమ, గోపతి ఏనుగు. మేమిద్దరం ఎన్నికల్లో ప్రత్యర్థులమైనప్పుడు ఈ వాస్తవం నాకు తెలుసు, కానీ తప్పలేదు. ఏదో అద్భుతం జరిగి విజయం నన్ను వరిస్తుందన్న ఆశ కూడా నాకు లేదు. ఎందుకంటే జనం లక్షల్లో, కోట్లలో ఉండొచ్చు. వారి జాతకాల్ని రాసేది మాత్రం నాయకులు. ఈ విషయం కృత, త్రేత, ద్వాపర యుగాలకు చెందిన మన పురాణ కథల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ నాయకుల్లో దేవతలుంటారు, రాక్షసులుంటారు. దేవతలకి మహిమలుంటే రాక్షసులకి వరాలుంటాయి. ఆ వరాలు కూడా వారికి జనం పూజించే దేవుళ్ళ నుంచే లభిస్తాయి. నాయకులు దేవతలైతే జనం అదృష్టం, రాక్షసులైతే జనం దురదృష్టం. ఆ యుగాల్లో రాక్షసులు వరాల బలంతో నాయకత్వాన్ని సాధించి జనాన్ని అష్టకష్టాలు పెట్టేవారు. అలా జనం కొన్నాళ్ళు కష్టపడ్డాక దేవతలు అవతారమూర్తులుగా ఉద్భవించి రాక్షసుల్ని మట్టుబెట్టేవారు. ఏం చేసినా అవతారమూర్తులు, నాయకులే చెయ్యాలి. జనం పని సుఖించడమో భరించడమో, అంతే. కలియుగంలో పరిస్థితి వేరు. ఇక్కడ స్వభావాన్ని బట్టి మనుషుల్లోనే దేవతలు, రాక్షసులు ఉంటారు. రాక్షసత్వం ఉన్న మనిషికి పదవి లేకపోయినా కూడా జనం భయపడతారు. ఇంకా చెప్పాలంటే పదవి ఉండి దేవతలుగా చలామణి అవుతున్నవారు కూడా రాక్షసులకు భయపడతారు. వీరపల్లెలో గోపతి మనిషిగా చలామణి అవుతున్న రాక్షసుడని ఆ ఊరి జనం అనుకుంటారు. గోపతిది వీరపల్లె కాదు. అతడా ఊరి పెద్ద కామందు వేషయ్యకి ఇల్లరికపు టల్లుడిగా వచ్చాడు. వేషయ్య పెద్ద మనిషి, మర్యాదస్తుడు, పరోపకారి. ఏ పదవి లేకపోయినా ఊరంతా ఆయన్ని గౌరవిస్తారు. ఊరి ప్రెసిడెంట్ కూడా ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ముందు ఆయన చెవిని ఓ మాట వేస్తాడు. గోపతి పూర్తిగా ఆయనకు భిన్నం. అతడికి నోటి దురుసు, చేతి దురుసు ఎక్కువే. దురలవాట్లున్నాయి. స్త్రీలోలత కూడా ఉంది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఊళ్ళోకి రాగానే అతడి లక్షణాలు బయటపడ్డాయి. వేషయ్య మీదున్న గౌరవం వల్ల ఊళ్ళో వాళ్ళ విషయాన్ని ఆయనకు చేరవేయడానికి కాస్త సమయం తీసుకున్నారు. నానాటికి అతగాడు రెచ్చిపోతుంటే చివరికి తప్పనిసరై ఆయనకి చెప్పాల్సి వచ్చింది. వేషయ్య మాత్రం ఏం చేస్తాడు? కొడుకైతే మందలించేవాడు. అల్లుడైపోయే. అందుకని ముందు కూతురు రాధకి చెప్పాడు. కానీ బయట ఎలాగున్నా ఇంట్లో భార్యని ప్రేమానురాగాలతో ముంచెత్తేస్తాడు గోపతి. ప్రేయస్ని తనకి అనుకూలంగా ప్రభావితం చేయటంలో శ్రీకృష్ణుని మించిన దిట్ట. రాధ గోపతిని దైవంలా భావించి ఆరాధిస్తుంది. ఆయనలో కృష్ణుడి అంశం ఉంది నాన్న. సరదాగా మాట్లాడతాడు, చిలిపిగా ప్రవర్తిస్తాడు. ఏం చేసినా ఆయన తత్వం మాత్రం ప్రేమమయం అని భర్తని సమర్థించిందామె. వేషయ్యకి కృష్ణుడంటే భక్తి ఉంది. జనం కోసం కాళీయుణ్ణి మర్దించి గోవర్ధనగిరి ఎత్తినవాడు గోపికలతో సరసాలాడినా తప్పులేదనుకునే తత్వం ఆయనది. కేవలం గోపికలతో సరసాలాడ్డమే కృష్ణాంశ అనుకోలేడాయన. కానీ కూతురు ఆయన బలహీనత. ఆమె మనసు నొప్పించే పని ఏదీ చెయ్యలేడు. వేషయ్య మంచివాడు అంటే ప్లస్.
గోపతి చెడ్డవాడు అంటే మైనస్. వాళ్ళ కాంబినేషన్ మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి మైనస్సే కదా. అలా ఊరి వాళ్ళకి వేషయ్య కుటుంబం మైనస్ అయ్యింది. ఆ మైనస్ స్థాయి గోపతిని అక్కడ తిరుగులేని రాక్షసుని చేసింది. మనకి పోలీసులు ఉన్నారు. సామాన్యులకి వాళ్ళు ఎఫ్ఐఆర్లు రాయరు. కోర్టులున్నాయి. అవి ముద్దాయిల్ని నిర్దోషులుగా నిర్ధారించేలోగా వాళ్ళు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతారు. దోషులున్నారు. వాళ్ళు హత్యలు, మానభంగాలు వగైరా ఎన్ని దారుణాలు చేసినా ఇలా అరెస్ట్ అయ్యి అలా బెయిలు మీద బయటకొచ్చి తమపై ఆరోపణ చేసిన వారి చుట్టూ నరవాసన అంటూ తిరుగుతారు. నాయకులున్నారు. తమ నాయకత్వాన్ని నిలుపుకుందుకు వాళ్ళు రాక్షసుల మద్దతు తీసుకుంటారు. ప్రచార మాధ్యమం ఉంది. ఓ నేరం బయటపడగానే డ్రాయింగ్ రూమ్స్ అదిరేలా ఓ రోజంతా చర్చలు లేవదీసి మర్నాడు మరో అంశానికి మారిపోతుంది. ఇది కలియుగ ధర్మం. ఆ ధర్మం ప్రకారం వీరపల్లె జనం గోపతికి భయపడుతున్నారు. వీరపల్లె ప్రెసిడెంట్ కూడా అతనికి భయపడుతున్నాడు. గోపతి గురించి వీరపల్లె జనానికే పట్టనప్పుడు ఆ ఊరికి చెందని నాకేం పట్టింది? కానీ నా భార్య శ్యామల వల్ల పట్టించుకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, మా 3వ పెళ్లి రోజుకి ఎరక్కపోయి అడిగాను శ్యామలని, నీకేం కావాలో ఈసారి నువ్వే అడుగు అని. నేను వ్యాపారిని. ఏడాదికి నా నికరాదాయం 7-8 కోట్లకి తక్కువ ఉండదు. తన కోసం మా మొదటి పెళ్లి రోజుకి ₹1,00,000 నెక్లెస్ కొన్నాను. రెండో పెళ్లి రోజుకి ₹1,50,000 డిజిటల్ టీవీ కొన్నాను. ఈ 3వ పెళ్లి రోజుకి 3 లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ తను మా ఊరెళ్ళి ఓ వారం రోజులుండి రావాలనుంది అంది. శ్యామలకి పల్లెటూళ్ళంటే ఇష్టం. తన బాల్యం గడిచిన స్వగ్రామం వీరపల్లి అంటే మరీ ఇష్టం. అక్కడే ఆమె 5వ తరగతి దాకా చదువుకుంది. ఇంకా చదువుకునేది ఆ ఊరికి గోపతి రాకపోతే. 9 ఏళ్ల వయసులో ఒకసారి ఆమె ఎవరింటికో వెళ్ళి పూలు కోసుకుని వస్తోంది. పక్కన ఎవరూ లేరు. వీధిలోనూ ఎవరూ లేరు. ఉన్నట్లుండి గోపతి ఎదురయ్యాడు. పిల్లా, చాలా బాగున్నావు. కొంచెం పెద్దయ్యాక మొదటిసారి నాతోనే అన్నాడు నర్మగర్భంగా నవ్వుతూ ఆమెను పలకరించి. నిజం చెప్పొద్దు, ఆమెకప్పుడు ఆ మాట అర్థం తెలియలేదు. కానీ గోపతి అంటే భయం మాత్రం ఉంది. వడివడిగా నడుచుకుంటూ ఇల్లు చేరేదాకా ఆమెని గోపతి నవ్వు వికటాట్టహాసంలా వెన్నాడింది. ఇంటికెళ్ళి గోపతి అన్న మాటలు యథాతథంగా చెప్పింది. ఇంట్లో వాళ్ళకి అతడి మాటలు అర్థమయ్యాయి. కులం పేరో, మతం పేరో, ప్రాంతం పేరో, భాష పేరో చెప్పి నాయకులు రెచ్చగొట్టినప్పుడు ఒక్కసారిగా మరిగే జనం రక్తం వ్యక్తిగతమైన అవమానాల సమయంలో మాత్రం ఫ్రీజర్లో పాలలా గడ్డకట్టి ఉంటుంది. పిల్ల పెద్దదవుతోంది, చదువుకి పట్నంలో తమ్ముడింట్లో పెడదాం అన్నది ఆ ఇంటి యజమాని స్పందన. ఫలితంగా శ్యామల పట్నంలో బీకాం చదివి నా ఇల్లాలయ్యింది. శ్యామల చెప్పుకోదగ్గ అందగత్తె. అరమరికలు లేని మంచి మనిషి. తన సంతోషం కంటే ఎదుటి వాళ్ల సంతోషం గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. ఆమె నాకు నచ్చడంలో విశేషం లేదు. అమ్మతో సహా మా ఇంట్లో అందరికీ కూడా చాలా నచ్చింది. అయితే ఆమెకు సంబంధించి మా అమ్మకి నచ్చని ఓ రహస్యం ఉంది. చెబితే ఇంట్లో గొడవ అవుతుందని నేను దాచిపెట్టాను. అదేమిటంటే, మొదటి పురుడు వీరపల్లెలో పోసుకోవాలని. అందుకోసం పిల్లల్ని కూడా వాయిదా వేస్తుంది. అందుకు నా సహకారం ఉంది. కానీ ఇలా ఎన్నాళ్ళో సాగేలా లేదు. మనవడినో మనవరాలినో ఎత్తుకోవాలని అమ్మకి మనసు. కొన్నాళ్లుగా తను మమ్మల్ని పిల్ల కోసం ఎంతలా సతాయిస్తోందంటే ఇద్దరిని వైద్య పరీక్షలు చేయించుకోమనేదాకా వచ్చింది వ్యవహారం. శ్యామల కోరిక చిన్నదే కావచ్చు, కానీ చాలా బలమైంది. నా ప్రేమ బలంతో ఆ బలాన్ని జయించి ఆమె వీరపల్లెని మరిచిపోయేలా చెయ్యాలని నా ఆశయం. ఆమెకు ఖరీదైన కానుకలివ్వడానికి ప్రేమానురాగాలతో పాటు ఆ ఆశయము ఒక కారణం. మొదటి 2 సార్లు మా పెళ్లి రోజుకి తనడగకుండానే మనోగతం తెలుసుకుని ఆ కానుకలు కొన్నాను. తను చాలా సంతోషించింది.
ఈసారి పొరపాటున తనని అడిగేశాను. తను మనసులోని కోరిక బయటపెట్టింది. వినడానికి ఆ కోరిక చాలా సామాన్యమైందిగానే తోస్తుంది గోపతి గురించి తెలియని వారికి. వీరపల్లిలో గోపతి ఉండగా శ్యామల్ని అక్కడికి పంపొద్దని మామగారు, అంటే శ్యామల తండ్రే స్వయానా నాకు చెప్పారు. ఆయన చెప్పడానికి ముందే గోపతి లీలలు కొన్ని విన్నాను. ఆయన మరికొన్ని చెప్పారు. కోట్లు సంపాదిస్తున్న వ్యాపారినై ఉండి నా భార్య చిన్న కోరికను తీర్చలేకపోవటం చిన్నతనమే. ఆ కోరిక ఆమె మనసులో ఉందని తెలిసే చాలా కాలం ఆమెకి అడిగే అవకాశం ఇవ్వలేదు. ఒకసారి ఆమె అడిగాక నేను ఆ కోరిక తీర్చక తప్పదు. శ్యామల తొలికాన్పు వీరపల్లిలో జరగాలనుకోవటం ఇంత పెద్ద సమస్య కావడాన్ని తలుచుకుంటే మనం ఉండేది జనం మధ్యన, అడవిలోనా అన్న అనుమానం నన్ను బాధించింది. ఎటొచ్చి అడవిలో అయితే ఏ మూల నుంచి ఏ క్రూరమృగం దాడి చేస్తుందో తెలియదు. ఇక్కడ అలాంటి భయం లేదు. గోపతి లాంటి క్రూరమృగాలు ఎక్కడుంటాయో తెలుసు. వాటిని తప్పించుకుని తిరిగితే నాబోటి వాళ్ళు సుఖంగా బతికేయవచ్చు. అసలు సుఖంగా బతకడం కోసమే నేను గోపతి లాంటి వాళ్ళని ఎదుర్కోవడాన్ని సాహసంగా భావించి తప్పించుకుందుకు ప్రయత్నిస్తాను. నిజానికిప్పుడు నా జీవితం వైభవంగానే ఉంది. ఏ వైభవానికి ఏ ఆటంకమూ కలగని విధంగా శ్యామల కోరిక తీర్చడం నాకిప్పుడు సవాలు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే చటుక్కున గుర్తొచ్చాడు సుధాకర్. సుధాకర్ హై స్కూల్ నుంచి నా క్లాస్మేట్. వాడికి చదువు మీద ఆసక్తి తక్కువ. అందుకని ఆటపాటల మీద దృష్టి పెట్టాడు. కానీ వాటిలో రాణించలేదు. చదువులో వాడికి నేను బాగా సాయపడేవాణ్ణి. నా మూలంగానే వాడు 10th పాస్ అయి నాతో పాటు కాలేజీలో చేరాడు. అక్కడ రాజకీయాల్లోకి దిగి తొందరగానే విద్యార్థి నాయకుడు అయ్యాడు. నన్ను కూడా తనతో కలవమనేవాడు. నాకు రాజకీయాలు పడవు, డిగ్రీ అవగానే వ్యాపారంలోకి దిగిపోతాను అని స్పష్టం చేశాను. వ్యాపారంలో రాణించడానికి కూడా రాజకీయాలు అవసరమని వాడు నచ్చజెప్పాడు. కానీ నేను వినలేదు. డిగ్రీ అవగానే మా దారులు వేరయ్యాయి. రాజకీయాల్లో గెలుపే తప్ప ఓటమి ఉండదు. అక్కడ అవసరాన్ని బట్టి పార్టీలు మారొచ్చు, ఆశయాలు మార్చుకోవచ్చు. విలువల్ని నమ్మక్కర్లేదు. మనం చేసేదే మంచి, మనకి మంచి కానిది చెడు. అన్ని అవలక్షణాలున్న మహానుభావుడిగా వెలిగిపోవచ్చు. రాజకీయాలు వంటబట్టించుకున్న వాడికి తనకి తానే తోడు, తనకి తనే ఆసరా. వ్యాపారంలో అలా కాదు. ఆచితూచి అడుగెయ్యాలి. ప్రతి అడుగుకి ఎందరో సహకరించాలి, ఎందరినో తృప్తిపరచాలి. ఒకసారి దెబ్బతింటే తట్టుకోవడం కష్టం. అలాంటప్పుడు ఎప్పుడైనా నా సాయం అవసరమనిపిస్తే నిస్సంకోచంగా నన్ను అడుగు. నీకు సాయపడ్డం నా కర్తవ్యంగా భావిస్తాను. అవసరానికి నా సాయం అడగలేదు, నువ్వు మన స్నేహాన్ని కించపరిచినట్లు భావించి నొచ్చుకుంటాను అన్నాడు సుధాకర్ అప్పట్లో. వరుస పరాజయాలు చవిచూస్తున్న ఓ జాతీయ పార్టీలోని వ్యక్తుల ప్రాభవం దశాబ్దాల తరబడి ఏమాత్రం తగ్గకపోవటం గమనిస్తున్న నాకు వాడి మాటలు నిజమేననిపించాయి. అందుకని వాడి ఆఫర్కి సంతోషించాను. కానీ తన అవసరం నాకుంటుంది, కానీ నా అవసరం వాడికుండదనడంలోని వాడి అహం నా అహానికి నచ్చలేదు. ఎప్పటికైనా వాడు నా దగ్గరికి రావాలి, కానీ నేను వాడి దగ్గరికి వెళ్ళకూడదని అప్పుడే అనుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. అలాగని సుధాకర్ వల్ల నా పని అవుతుందని నమ్మకం లేదు. అయితే సరే, శ్యామల కోరిక తీర్చగలుగుతాను. లేదు, తన కోసం నేను సిన్సియర్గా ప్రయత్నించానని శ్యామల అనుకోవటం ఒకటి. నా వల్ల కాని పని సుధాకర్ వల్ల కూడా కాదని తేలిపోవటంతో నా అహానికి కొంచెం తృప్తి కలుగుతుంది. అలా నేను సుధాకర్ని కలుసుకుని నా సమస్య గురించి క్లుప్తంగా చెప్పాను. వాడు వెంటనే, ఈ గోపతి ఎవరు? ఇంతవరకు నా దృష్టికి రాలేదే అన్నాడు. నా సమస్య కంటే కూడా గోపతే వాణ్ణి ఎక్కువగా ఆకర్షించాడా అనిపించింది. వీరపల్లెవాసులతన్ని రాక్షసుడంటారు. భారతంలో ఏకచక్రపురవాసులు బకాసురుణ్ణి భరించినట్లే వీరపల్లె పౌరులు అతన్ని భరిస్తున్నారు. అతడి ఆగడాల సమాచారం ఊరు దాటి వెళ్ళదు కాబట్టి నీలాంటి వారికి అతడి గురించి తెలియదు అన్నాను. ఇది చాలా చిన్న పని. నీ శ్రీమతిని వీరపల్లె వెళ్ళి ఇష్టమైనన్ని రోజులు ఉండమను.
తనకి Z+ సెక్యూరిటీ ఏర్పాటు చేయిస్తాను అన్నాడు సుధాకర్. నవ్వాను. నేనింత చెప్పినా నీకు గోపతి పవర్ అర్థం కాలేదనుకుంటాను. వీరపల్లిలో అతడి ఆగడాల్ని ఏ సెక్యూరిటీ ఆపలేదు అన్నాను. సుధాకర్ తనూ నవ్వాడు. పరిస్థితి నాకప్పుడే అర్థమైంది. కొన్నాళ్లపాటు గోపతిని ఊర్నుంచి బయటికి తేవడం ఒక్కటే మార్గమని అనుకున్నాను. కానీ ఆ మాట నేనంటే నువ్వు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అది నీ చేతే అనిపించాలని సెక్యూరిటీ గురించి మాట్లాడాను అన్నాడు. నిజమో అబద్ధమో ఫక్తు రాజకీయవాదిలా మాట మార్చాడు. ఆ మాట పైకి అనకుండా, గోపతిని ఊళ్ళో నుంచి బయటికి తీసుకొస్తానంటే నేనెందుకు అపార్థం చేసుకుంటాను అన్నాను. ఎందుకంటే 4 నెలల్లో వీరపల్లి నియోజకవర్గంలో ఎన్నికలున్నాయి. టికెట్ ఎవరికి ఇవ్వాలా అని మా పార్టీ వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. గోపతికి గురించి వినగానే ఆ ఊరివాడే కాబట్టి అతడికే మా పార్టీ టికెట్ ఇవ్వడం బాగుంటుందనిపించింది అన్నాడు. ఏమిటి, అలాంటి వాడికి మీ పార్టీ టికెట్టా? దేశంలో ఇప్పుడిప్పుడే ప్రభంజనంలా దూసుకుపోతున్న పార్టీ మీది అన్నాను ఆశ్చర్యంగా. ఈ రోజుల్లో ఏ పార్టీకైనా గోపతి లాంటి వాడే పెద్ద అసెట్. ఆ విషయం నేను చెబితే తప్ప తెలియని అమాయకుడు అనుకోను అన్నాడు సుధాకర్. బాగానే ఉందని ముందు అనుకున్నా అంతలోనే వెలిగింది నాకు. ఇప్పటికే ఊళ్ళో ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్న గోపతిని అధికారం వస్తే ఇంకా పట్టుకోగలమా అన్నాను కలవరంగా. అందుకే ఇందాక అపార్థం గురించి ప్రస్తావించాను. గోపతికి మా పార్టీ టికెట్ వస్తుందని నాకు నమ్మకమే. కానీ అతడికి ప్రత్యర్థిగా నువ్వు నిలబడాలి అన్నాడు సుధాకర్. తెల్లబోయాను. అవకాశం వచ్చింది కదా అని నన్ను రాజకీయాల ఊబిలోకి దింపుదామనా? ఇంతవరకు నాకు ఆ గోపతికి ముఖపరిచయమైనా లేదు. అయినా అతడికి భయపడుతున్నాను. ఇప్పుడు నువ్వు మా ఇద్దరినీ ముఖాముఖిగా నిలబెట్టాలనుకోవటం రాజకీయమవుతుంది, కానీ స్నేహధర్మం కాదు అన్నాను. సుధాకర్ కూల్గా నవ్వి తన ఆంతర్యం వివరించాడు. రాక్షసత్వం ఉన్న మనుషుల్ని లొంగదీయడానికి రాజకీయాల్ని మించిన మార్గం లేదట. అలా లొంగిన వాళ్ళు క్రమంగా రాజకీయాల్లో రాటుదేలి పార్టీకి పెద్ద అసెట్స్ అవుతారట. రాజకీయం పేరిట గోపతి మకాం ముందు ఊళ్ళోంచి రాజధానికి మారుతుంది. అక్కడ అతడికి పదవి, అధికారంలో ఉండే సదుపాయాలు, సౌఖ్యాల రుచి తెలుస్తుంది. ఆ రుచి మరిగితే గోపతి లాంటివాడు రాజకీయాల్ని ఎప్పటికీ వదలాలనుకోడు. యువకుడు, పార్టీకి కొత్త ముఖం అనే ప్రచారంతో గోపతిని పార్టీ అభ్యర్థిని చేస్తారు. ఎన్నికల్లో నెగ్గడానికి అతడు తన ప్రవర్తనని కొంతవరకు తాత్కాలికంగానైనా సంస్కరించుకోక తప్పదు. లేని పక్షంలో తనకి పదవీ వైభోగం దక్కదన్న భయం అతడికి ఉంటుంది. గోపతికి ఊళ్ళో మంచి పేరు లేదు. ప్రత్యర్థిగా ఎవరు నిలబడ్డా గెలిచే అవకాశం ఎక్కువ. ఆ విషయం పార్టీకి తెలుసు. కానీ వీరపల్లి ఎన్నిక పార్టీకి అంత ముఖ్యమైంది కాదు. నేనా గ్రామంలో ఓ ఇంటల్లుణ్ణి, గోపతి మరో ఇంటల్లుడు. ప్రచారానికి ఈ అల్లుళ్ళ వ్యవహారం బాగా పనికొస్తుంది. ఎన్నికల ప్రచారంలో నేను గోపతికి భయపడనక్కర్లేదు. ఒకటి, అభ్యర్థిగా నా భద్రతకు ఏర్పాట్లుంటాయి. 2, నాకు గోపతి వల్ల ప్రాణ ప్రమాదముందన్న విషయం ప్రచారం చేస్తే నా భద్రత గోపతికి కూడా బాధ్యత అవుతుంది. ఆ ఎన్నికలో నా గెలుపు తథ్యం. నేను గోపతికే తప్ప తమ పార్టీకి వ్యతిరేకిని కాదు కాబట్టి నా విజయం ఆ పార్టీకి అభ్యంతరం కాదు. అపజయానికి తప్పు పట్టకుండా పార్టీ గోపతిని తమ కత్తులో చేర్చుకుంటుంది. నీ భార్య కోరిక చిన్నదనుకుంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నది అంతకంటే చిన్న పని అన్నాడు సుధాకర్. రాజకీయాల్లో రాటుదేలాడు. వాడికి నన్ను ఒప్పించడం కష్టం కాదు. కానీ ఇందుకు శ్యామల ఒప్పుకుంటుందా? గోపతి కారణంగా ఊరెళ్ళి ఉండటానికే భయపడే తను తన భర్త గోపతికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తాడంటే ఒప్పుకుంటుందా? అనుకుంటాం, కానీ తెగింపులో మగాళ్ల స్థానం ఆడవాళ్ల తర్వాతే. నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననగానే శ్యామల భయపడలేదు సరికదా. చాలా గొప్ప వార్త చెప్పారు. అది నా ఊరు. మీ తరపున నేను ప్రచారం చేస్తాను అంది మహోత్సాహంగా. తెల్లబోయినా తమాయించుకుని, అమ్మో, అసలు నువ్వా ఊరే రావద్దు, జరిగింది మరిచావా అన్నాను. అప్పట్లో వాడేమన్నాడో వెంటనే నాకు అర్థమవ్వలేదు.
అర్థమయ్యాక వాడింటికి వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయించాలనుకున్నాను. కానీ పెద్దల స్పందన వేరే ఉంటే తలంచక తప్పలేదు. మనసులో మాట కూడా పైకి చెప్పలేదు. మన పెళ్ళయ్యాక మీకు జరిగింది చెప్పినప్పుడు మీరు ఆవేశపడతారనుకున్నాను. విని ఊరుకున్నారే తప్ప మీరు ఏమనలేదు. తొలికానుపు వీరపల్లిలో జరగాలన్న నా కోరిక కూడా మీరు గోపతి విషయమై ఏమైనా ఆలోచిస్తారనే. ఏదేమైతేనేం, ఇప్పుడు మీరు గోపతికి ప్రత్యర్థిగా నిలబడ్డారు. భార్యగా మీ తరపున ప్రచారం చేయటం నా హక్కు. గోపతి ఆగడాల్ని పబ్లిక్గా తూర్పారబట్టడానికి ఇది నాకు గొప్ప అవకాశం. ఇది నేను వదులుకోను అందామె ఆవేశంగా. అప్పుడు నాకు విషయం అర్థమైంది. మన దేశంలో ఆవేశపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సరైనదైనప్పుడు అదుపు చెయ్యడం వల్లను, సరైనది కానప్పుడు ఎగదోసి రెచ్చగొట్టడం వల్లను ఆ ఆవేశం నీరుగారిపోవడమో దురుపయోగం కావడమో జరుగుతుంది. గోపతి నిన్నెప్పుడో మర్చిపోయాడు. ఇప్పుడు రెచ్చగొట్టి మళ్ళీ తన దృష్టిలో పడ్డం అవసరమా అన్నాను. నా విషయంలోనే కాదు, వాడు ఎందరి విషయంలోనో తప్పు చేశాడు. అప్పుడు నాతో సహా ఊళ్ళో వాళ్లలో ఒక్కరు కూడా నోరెత్తలేదు. కనీసం వాడు మా ఊరికి ప్రతినిధిగా నిలబడుతున్నప్పుడైనా వాడి తప్పు గురించి మాట్లాడకపోతే ఎలా అందామె ధైర్యంగా. నాకు మాత్రం ఇంకా భయంగానే ఉంది. కానీ గోపతి రాక్షసుడు అన్నాను. నా కోసం మీరు ఆ రాక్షసుడితో పోటీ పడుతున్నారు. నాకు మీ మీద గౌరవం పెరిగిపోతోంది. పోటీలో మీ తరపున ప్రచారం చెయ్యలేకపోతే నన్ను నేనే అసహించుకునే ప్రమాదం ఉంది. రాక్షసులకి భయపడే మనిషి మనిషిగా బతకడం కంటే రాక్షసులకి ఆహారం కావడమే మంచిదని నా అభిప్రాయం అంది శ్యామల. ఆమె నిర్ణయం అంత బలమైనదనుకోలేదు. ఇన్నాళ్ళు శ్యామల నాకు కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. ఈరోజు తనలో సాహసేషు ఝాన్సీ అనిపించేలా కొత్త శ్యామల కనిపించింది. ఆమెకు గోపతిపై పీకల దాకా కోపముంది. నేను అతడిపై పోటీకి నిలబడతాననగానే ఆమెలో కొత్త ఉత్సాహం పుట్టింది. అది చూస్తే ఈమెనా నేను కాసుల పేరు డిజిటల్ టీవీతో సంతృప్తిపరచాలనుకున్నది అనిపించి చిన్నబుచ్చుకున్నాను. వీరపల్లెకి గోపతి నుంచి విముక్తి. ఇది ఎన్నికల్లో నా నినాదం. ప్రచారంలో కూడా గోపతి వ్యక్తిత్వంలో పెద్దగా మార్పు లేదు. ఊరికి తనేం చేస్తాడో చెప్పకుండా నన్ను దుమ్మెత్తి పొయ్యడమే ప్రధానంగా పెట్టుకున్నాడు. ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ డబ్బు తప్ప ఏమీ పట్టని నాకు ఆ ఊరికి ప్రతినిధి అయ్యే అర్హత లేదన్నాడు. ఇల్లరికం పేరిట ఆ ఊరికి తరలి వచ్చిన తనే ఆ ఊరికి ప్రతినిధి కావడం న్యాయమన్నాడు. తనని వ్యతిరేకించే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పగలనంటూ పరోక్షంగా హెచ్చరించాడు. నా తరపున శ్యామల ఇంటింటికి వెళ్ళి మాట్లాడింది. వాళ్ళామెతో సానుకూలంగా మాట్లాడారు. ఇప్పటికైనా ఊరికి ఆ దుష్టుడి పీడ విరగడైతే అదే చాలన్నారు. అందుకని గోపతి వ్యక్తిత్వమే నాకు ప్రచారం అనుకున్నాను. ఎన్నికల కోసం నేను ఖర్చు పెట్టింది చాలా చిన్న మొత్తం. ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. నేను ఓడిపోయాను. చెప్పాలంటే చిత్తుగా ఓడిపోయాను. నేను సుధాకర్ని కలవలేదు. తనే కలవడానికి వస్తే మాట్లాడాలనిపించలేదు. ముభావంగా నవ్వాను. నీకు రాజకీయాలు సరిపడవని ఎప్పుడో చెప్పావు. నేను కాదన్నాను. కానీ నువ్వే రైటు. నీ గెలుపునకి నా అభినందనలు అన్నాడు. నా ఓటమిని గెలుపంటున్నాడు. రాజకీయవాది కదా అనుకున్నాను చిరాగ్గా. వీరపల్లె వాసులు తెలివైన వాళ్ళు. గోపతిని ఎన్నుకుని ఊరికి పట్టిన పీడని వదిలించుకున్నారు. ఎన్నికల్లో నెగ్గాక కొన్నేళ్ల దాకా తన ఊరిని చూడనేనా చూడడని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నా చెల్లాయి అక్కడికెళ్ళి ఎన్నాళ్ళైనా ఉండి హాయిగా కులాసాగా గడిపి రావచ్చు. తన కోరిక ఇప్పుడు నిజంగానే చిన్నదైపోయింది. అందుకు నీకు నా అభినందనలు అన్నాడు సుధాకర్. తెల్లబోయాను. కొన్నేళ్లపాటు ప్రజల మొహం చూడకుండా ఉండడానికా నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేది? కొన్నేళ్లపాటు వాళ్ల పీడ వదుల్చుకుందుకా జనం వాళ్ళకి ఓట్లేసేది? ప్రజాస్వామ్యం అంటే నిజంగా ఇదేనా? లేక ఈ మాటలన్నీ నా ఓటమిలో నా సమస్య పరిష్కారాన్ని చూపిస్తున్న సుధాకర్ రాజకీయ చాతుర్యమా? ఉక్రోషం పట్టలేక, నా సంగతి సరే,
నీ విషయానికొస్తే వీరపల్లె వదిలిన పీడని మీ పార్టీకి తగిలించావు. అభినందించాలా, జాలిపడాలా, అది చెప్పు అన్నాను. రాజకీయంలో కావాల్సిందే గోపతి లాంటి రాక్షసులు. అతన్ని పరిచయం చేసిన నీకు నా ధన్యవాదాలు అన్నాడు సుధాకర్ తడుముకోకుండా. ఉలిక్కిపడ్డాను. ఎందుకంటే రాజకీయం అని వాడన్న మాట నాకు రాక్షసీయంగా వినిపించింది. అదండి ఈ వారం కథ, వసుంధర గారి రాక్షసీయం. ఈ కథా విజయం 2020వ సంవత్సరపు పోటీల్లో 3,000 రూపాయల బహుమతిని ఆర్జించుకుంది.